శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. హోలీ ఈ నెల 25వ తేదీన హోలీ పండుగ. పండుగ అంటే మనం రంగులు జల్లుకునే పండుగ. కానీ సాధకులకి హోలీ అంటే 24వ తేదీ రాత్రే సాధనా కాలం. శివరాత్రి, దీపావళి, హోలీ, కృష్ణాష్టమి, ఈ 4 రాత్రులు కూడా సాధనకి అద్భుతమైన రోజులు. వాటిలో ఇప్పుడు మనకి హోలీ అవకాశం లభిస్తుంది. ఈ హోలీ రోజు రాత్రి ఏం చేస్తామంటే 24 రాత్రి ఏం చేస్తాము, హోలికా దహనం, మంట వేస్తాం. దానికి శాస్త్రీయమైన పద్ధతి ఒకటి ఉంది. దానిని పురోహితులను అడిగి తెలుసుకుని ఆ విధానంలో చేసుకోవచ్చు. అయితే ఈ హోలికాగ్ని, హోలీ కథ అందరికీ తెలిసిందే కదా. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించడానికి ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు హిరణ్యకశిపుని సోదరి హోలిక, ఆమెకి అగ్నిస్తంభన విద్య ఉంది. ఆమె ఏం చెప్పింది, ప్రహ్లాదుని నా ఊళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిగుండంలో ఉంటాను, మీరు అంటించేయండి, ప్రహ్లాదుడు పోతాడు, నేను బయటకు వచ్చేస్తాను అంది. అగ్నిస్తంభన సిద్ధి ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఆవిడ అలా చెప్పింది. కానీ జరిగింది ఏమిటి, పరమాత్మ యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా పొందిన మహాభక్తుడు ప్రహ్లాదుడు. పరమాత్మ శక్తి ముందు మనం సాధించుకున్న సిద్ధులెంత. హోలిక దగ్ధమైపోయింది, ప్రహ్లాదుడు బయటపడ్డాడు. ఇది హోలికకు సంబంధించిన ఒక కథ. అయితే సాధకులకి ఈ రాత్రి, హోలీ రాత్రి అద్భుతమైన అవకాశం. ఎలా అంటే ఈరోజు రాత్రి హోలికా దహనం, ఆ అగ్ని జ్వాలని ప్రజ్వలింపజేసిన తర్వాత హోలికా స్తోత్రం అనేది ఒకటి ఉంది. ఆ స్తోత్రాన్ని పఠించడం వలన పాపాలు నశిస్తాయి, శుభాలు కలుగుతాయి, జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని శాస్త్రం చెబుతుంది. ఆ విశ్వాసంతో మనం అందరం కూడా ఈ హోలికాగ్నిని స్తుతిద్దాం. ఆ హోలికా స్తోత్రంలోకి వెళ్లే ముందు మనం ప్రతి వీడియోలో అనుసంధానం చేసుకుంటున్నట్టుగా ఒక భగవద్గీత శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుని ఆ తరువాత హోలికాగ్ని సంబంధించిన స్తోత్రము, దాని విధానం, ఆ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలి అనే దాన్ని చెప్పుకుందాం. ముందుగా భగవద్గీత శ్లోకాన్ని అందుకోండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తామాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తామాహుః పండితం బుధాః. ఎవరి కర్మలు ఏ కోరికలు లేకుండా ఉంటాయో, ఎవరు తమ కర్మ స్పందనలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసేస్తారో వారినే పండితులు అని, బుద్ధిమంతులు అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మనం పండితులమవుతామో పామరులమవుతామో మనమే నిర్ణయించుకుందాం. ఇప్పుడు మనం హోలికా స్తోత్రాన్ని చూద్దాం. హోలికా స్తోత్రం. పాపం తాపంచ దహనం కురు కళ్యాణకారిణి హోలికే త్వం జగద్ధాత్రి హోలికాయై నమో నమః. పాపం తాపంచ దహనం కురు కళ్యాణకారిణి హోలికే త్వం జగద్ధాత్రి హోలికాయై నమో నమః. హోలికే త్వం జగన్మాతా సర్వసిద్ధిప్రదాయిని జ్వాలాముఖీ దారుణా త్వం సుఖశాంతిప్రదా భవ. హోలికే త్వం జగన్మాతా సర్వసిద్ధిప్రదాయిని జ్వాలాముఖీ దారుణా త్వం సుఖశాంతిప్రదా భవ. వందితాసి సురేంద్రేణ బ్రహ్మణా శంకరేణ చ అతస్త్వం పాహినో దేవి భూతే భూతిప్రదా భవ. వందితాసి సురేంద్రేణ బ్రహ్మణా శంకరేణ చ అతస్త్వం పాహినో దేవి భూతే భూతిప్రదా భవ. అస్మాభిర్భయసంత్రస్తైః కృత్వా త్వం హోలి బాలిశైః అతస్త్వాం పూజయిష్యామి భూతే భూతిప్రదా భవ.
अस्माभिर्भयसन्त्रस्तैः कृत्वा त्वं होलिबालिशैः अतस्त्वां पूजयिष्यामि भूते भूतिप्रदा भव त्वदग्नित्रिः परिक्रम्य गायन्तु च हसन्तु च जल्पन् स्वेच्छया लोकाः निःशङ्का यस्य यन्मतम् त्वदग्नित्रिः परिक्रम्य गायन्तु च हसन्तु च జల్పన్ స్వేచ్ఛా లోకాః నిశ్శంకా యస్య యన్మతం. ఈ స్తోత్రాన్ని ఎలా పఠించాలి? ఈ స్తోత్రం పీడిఎఫ్ లింక్ దొరుకుతుంది మీకు వీడియో కింద. ఈ స్తోత్రాన్ని ఎలా పఠించాలి అంటే, మనం ప్రజ్వరిల్లింపజేసిన హోలికాగ్ని ఏదుందో దాని చుట్టూ చేతులు జోడించి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ స్తోత్రాన్ని 21 సార్లు పఠించాలి. అక్కడే అగ్ని చుట్టూ, హోలికాగ్ని చుట్టూ చేతులు జోడించి నమస్కరిస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేసి 3వ ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ స్తోత్రాన్ని 21 సార్లు నమస్కరిస్తూ పఠించాలి. దీని వలన పాపనాశనం, సుఖ శాంతుల వృద్ధి, మీ మనసులో కోరికలు తీరడం, పుణ్యప్రదం అనే ఫలితాలు లభిస్తాయని శాస్త్రవచనం. ఈ సంవత్సరం హోలీ రాత్రి, హోలికా దహన సమయం మన తెలుగు రాష్ట్రాలకి 11:23 నుంచి 12:22 వరకు రాత్రి, 24 రాత్రి 11:23 నుంచి 12:22 వరకు ఉన్న కాలం హోలికా దహన ముహూర్తం. ఆ సమయంలో హోలికాగ్ని ప్రజ్వలింపజేసి ఈ స్తోత్రాన్ని పఠించి మీ మనసులోని కోరికలన్నీ తీర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తారని, ధర్మబద్ధమైన కోరికలు సుమా, ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. తరువాత ఈ హోలీ రోజున చేసే కొన్ని సాధనలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మీకు అందిస్తాము. తరువాతి వీడియోల్లో కానీ షార్ట్స్ రూపంలో కానీ మీకు హోలీ సాధనలు కూడా అందుతాయి. వాటిని కూడా చూడండి. మీకు ఏది అవసరమో దానిని హోలీ రోజు రాత్రి అవలంబించి మీ బాధల నుంచి బయటపడండి. స్వస్తి.